జీఎస్టీ సంస్కరణను ఏపీ అసెంబ్లీ స్వాగతించింది. ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై సుదీర్ఘ చర్చ జరిగింది. జీఎస్టీ సంస్కరణలపై దేశంలో తొలిసారిగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. జీఎస్టీ 2.0 కొత్త స్లాబుల వల్ల జరిగే ప్రయోజనాల గురించి అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్లైడ్ విజువల్స్ వేసి మరీ చంద్రబాబు వివరించారు. తన రాజకీయ జీవితంలో మొదటిసారి ఇలాంటి జీఎస్టీ సవరణలు చూశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను. అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేటివి. ఆ తర్వాత 94లో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది. దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు. అప్పుడు స్టడీ చేశాం. అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది. ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం. అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది. 2000లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచన చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు. గతంలో దేశంలో పన్నుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టంగా ఉండేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. జీఎస్టీ, వ్యాట్ వంటి 17 రకాల పన్నులు, 13 రకాల సెస్లు, సర్ ఛార్జీలతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. గతంలో 4 టైర్లలో 5, 12, 18, 28% పన్నుల వ్యవస్థ ఉండేదని, ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారని వెల్లడించారు. తాజాగా పన్నుల విధానంలో 2 స్లాబులుగా 5, 18% ఉంచి సరళతరం చేశారని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు 132% పెరగారని, 2017లో 60 లక్షల మంది ఉంటే ప్రస్తుతం 1,51,00,000 మంది ఉన్నారని పేర్కొన్నారు. జీఎస్టీ రిసిప్ట్ల ద్వారా 2018లో 7.19 లక్షల రూపాయల కోట్లు ఆదాయం వస్తే ప్రస్తుతం 22.8 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు, వేరే స్లాబ్కి పోయేది. దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ, అధికారులు వీళ్ళని ఎరాస్ చేయడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18 దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొక్కసారి ఘంటాపదంగానే మీ అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. జీఎస్టీ అమలు దేశానికి ఒక గేమ్ చేంజర్గా మారిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ 2వ తరం సంస్కరణల అమలు దేశానికి ఓ గేమ్ చేంజర్గా మారిందన్నారు. సంస్కరణలకు తానెప్పుడు ముందుంటానని అన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదని తేల్చి చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. జీఎస్టీ 2వ తరం సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలకు నేను ఎప్పుడు ముందుంటాను, అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం అభివృద్ధి జరుగుతుంది, సంపదను సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది నా నమ్మకం, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం రాష్ట్రమే ముఖ్యం, దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని చూడాలి. Reforms despite growing global instability.
ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఉంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది. దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ హెడ్వే విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్. జీఎస్టీ సంస్కరణలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. రాష్ట్ర ఆదాయాలకు ఇబ్బందిగా ఉన్న ఈ చారిత్రాత్మక సంస్కరణలు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీని అని గుర్తు చేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో జీఎస్టీ సంస్కరణలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదించారని గుర్తు చేశారు. జీఎస్టీ పన్నుల నూతన విధానం ద్వారా ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని చెప్పుకొచ్చారు. నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్న మాటలు, ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణ గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. ఏపీ శాసన మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో అల్లాడిపోతున్నారని, యూరియా కొరతపై చర్చ జరగాలని బొత్స డిమాండ్ చేయగా చైర్మన్ సమయం ఇస్తే చర్చించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే చర్చించేందుకు సిద్ధమని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎంత యూరియా సరఫరా చేసిందనే విషయం రైతులకు కూడా తెలియాలని చెప్పారు. అంతేకాదు గత ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎంత యూరియా సరఫరా చేసిందో రైతులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు అచ్చెన్నాయుడు. ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత BSc మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా.
బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈరోజు మేము చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన ఇది కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి సుదీర్ఘమైన అంశాలు చెప్తున్నారు కదా, అదే చెప్పనండి చర్చలో, అదే చెప్పనండి. మరి ఇంకేదో చర్చలో చెప్పనండి. మళ్ళీ రేపు వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? మాకేమి వ్యక్తిగత అంశం కాదు అధ్యక్ష, ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు దురుము వచ్చిందా అధ్యక్ష? విద్యా సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీలో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్స్ను వీరికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ, యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశంపై మార్గనిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్ కొంతమంది టీడీపీని వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారు. కానీ మేం అలా చేయలేదు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరు గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్స్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్. అయితే సిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డిని 2 రోజుల పాటు అంటే ఈ నెల 19, 20 తేదీల్లో 2 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ రాజశేఖర్ నగర్లో మంత్రి సీతక్క పర్యటించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు అమలు అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకూరి కిరణ్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విమర్శలు చేస్తుందని ఆమె విమర్శించారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు గతంలో ఎన్నడూ అమలు కానటువంటి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటే, మరి గతంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి, పేదల అభివృద్ధిని మర్చిపోయి, కేవలము మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాల దోపిడీకి మాత్రమే బాటలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన కుమారుడు వివాహం సందర్భంగా భారీ ఎత్తున రిసెప్షన్ చేయాలనే ఆలోచనను విరమించుకొని 2 కోట్ల రూపాయలను రైతుల సంక్షేమం కోసం వినియోగించేందుకు ముందుకొచ్చారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల చెక్ను అందజేశారు. ఈ నిధులను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలన్న విజ్ఞప్తిని చేశారు. రైతుల కోసం ఈ విధమైన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద జరుగుతా ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. అలాగే దీన్ని మా మిర్యాలగూడ ప్రజలకు వినియోగించే విధంగా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతనిని తిరిగి తిమ్మంపల్లికి పంపించారు. ఇటీవల మాజీ కౌన్సిలర్ బాబుపై దాడి ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఈ చర్య తీసుకున్నారు. తాడిపత్రిలోకి రావాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరని పోలీసులు స్పష్టం చేశారు. మాచర్ల వరికపూడి సలా ప్రాజెక్టుపై ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీకు చేతకాక అనుమతులు రావడం లేదని వదిలేసిన వరకపూడి సలా ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చామని చెప్పారు. ఆయన ఈరోజు మీడియాలో అన్నీ మేమే తెచ్చామంటూ బ్రహ్మారెడ్డి సంకలు కొట్టుకుంటున్నారని పిన్నెల్లి విమర్శించారు. మీరు చేసిన పని శూన్యం మాత్రమే. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేస్తే సంతోషిస్తామని పిన్నెల్లి ఎద్దేవా చేశారు. మీకు అన్ని అనుమతులు తీసుకొచ్చాం, రైతుల కోసం కష్టపడ్డాం, తిరిగాం, చేసాం, పర్మిషన్లు అన్ని తీసుకొచ్చాం అనే తృప్తి మాకుంటుంది. మిగతా పనులు గ్రాంట్ తీసుకొచ్చి మీరు పని చేయండి, ఎవరొద్దన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 3,807 కోట్ల రూపాయలు నువ్వు బడ్జెట్లో పెట్టించు, పని చేయించమని కూడా బ్రహ్మారెడ్డి నేను డిమాండ్ చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రభుత్వ ఆగ్రహానికి దారితీసింది. ఈ అంశంపై కలెక్టర్కు ప్రభుత్వం లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేసింది. అయితే జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఆయనకు తగిన స్వాగతం అందించకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ తీరుపై వీప్ ఆది శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నుండి వివరణ కోరుతూ ప్రభుత్వం నోటీసులు పంపింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25వ తేదీన పవర్ స్టార్ నటించిన ఓజీ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రిలీజ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం సినిమా టికెట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బెనిఫిట్ షోకి ఒక టికెట్ 1,000 రూపాయలకు అమ్ముకునే విధంగా ప్రత్యేక ఆర్డర్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా వైసీపీకి మాత్రం పవన్ కళ్యాణ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారని 1,000 రూపాయలు టికెట్ అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఒత్తిడి జారీ చేసే విధంగా పవన్ కళ్యాణ్ చేశారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. ఒక కేసులో విష్ణువును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హిందువులు మండిపడుతున్నారు.
ఖజురహోలో పురాతన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని దాఖలైన ఫైల్ను ఆయన తోసిపుచ్చారు. ఛత్తర్పూర్ జిల్లాలోని జవారి ఆలయంలో దెబ్బతిన్న విగ్రహాన్ని భర్తీ చేసి ప్రతిష్ఠించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం ఇది పూర్తిగా ప్రచార ప్రయోజనమే వ్యాజ్యం, వెళ్లి దేవుడిని ఏదైనా చేసుకోమనండి, అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే మీరు ప్రార్థన చేసి కొంత ధ్యానం చేయండి అని సిజేఐ అన్నారు. ఈ ఆలయంలో ఆర్కాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది. దేశంలో ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీలోని ఇందిరా భవన్లో సమావేశం నిర్వహించారు. ఓట్ల దొంగతనంతోనే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తాను పేల్చబోయే హైడ్రోజన్ బాంబును చూసి బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. एक और उदाहरण है वोट चोरी का। पिछली बार मैंने आपको एडिशंस के बारे में बताया था, यह हम आपको डिलीशंस के बारे में दिखा रहे हैं और सबूत के साथ हम आपको दिखाएंगे कि ये जो डिलीशंस हुए हैं ये सेंट्रलाइज तरीके से कॉल सेंटर के प्रयोग करके, सॉफ्टवेयर के प्रयोग करके किए गए हैं। हमारे पास इस प्रेजेंटेशन में जो मैंने आपको अभी दिखाया 100% सबूत है, प्रूफ है। हाइड्रोजन बॉम्ब दिखाने जा रहे हैं। नहीं आज नहीं, थोड़ी देर में उसकी प्रिपरेशन चल रही है, क्योंकि हम देखिए, मैंने टीम से कहा है कि अगर मैं स्टेज पे जा रहा हूं, ब्लैक एंड व्हाइट प्रूफ नहीं होगा, मैं नहीं जाऊंगा। अगर ब्लैक एंड व्हाइट प्रूफ होगा जो कोई मतलब उसको निगेट नहीं कर सकता, मैं जाऊंगा। मैं देश के कॉन्स्टिट्यूशन की रक्षा कर रहा हूं, संविधान की रक्षा कर रहा हूं, मैं लोकतंत्र की रक्षा कर रहा हूं और मैं सच्चाई आपके सामने रख रहा हूं। द फाइलिंग वाज डन ऑटोमेटिकली यूजिंग सॉफ्टवेयर, वी विल शो यू दैट। मोबाइल नंबर्स फ्रॉम आउटसाइड कर्नाटका, from different states, and you can see on the map, from different states were used to delete numbers in Aland, and it was done targeting Congress voters. So this was not random. We will show you again that these deletions were specifically targeting booths where the Congress party was winning. हर इलेक्शन में हमें रिपोर्ट आती थी कि वोटर्स डिलीट हो रहे हैं, कांग्रेस वोटर्स डिलीट हो रहे हैं, ऑपोजिशन के वोटर्स डिलीट हो रहे हैं, दलित वोटर्स डिलीट हो रहे हैं, आदिवासी हो रहे हैं, माइनॉरिटी वोटर्स डिलीट हो रहे हैं, ओबीसी वोटर्स डिलीट हो रहे हैं। मगर जब डिलीट होते हैं ऑपोजिशन के ही होते हैं। कर्नाटक में आलंद कंस्टिट्यूएंसी है, यहां पे चोरी पकड़ ली, कोइंसिडेंस से पकड़ी। वहां की जो बीएलओ थी उसने देखा कि उसके रिश्तेदार को डिलीट कर दिया गया था। जैसे चोरी पकड़ी जाती है, कोई छोटी सी गलती हो जाती है, हटा जाती है। आलंद में 6018 वोटर्स डिलीट हुए, उसमें से इनकी रिश्तेदार थी। उन्होंने पता लगाया कि मेरे रिश्तेदार को डिलीट किसने किया। पता लगा कि पड़ोसी ने रिश्तेदार को डिलीट किया। बीएलओ ने जाके पड़ोसी से पूछा कि भाई आपने मेरे रिश्तेदार को क्यों डिलीट किया। पड़ोसी ने कहा मैंने तो नहीं किया। बीएलओ सस्पिशियस हो गई, शक पड़ा, उसने प्रोसेस चालू कर दी। पता क्या लगा कि कोई ना कोई, किसी ने आलंद में वोटर डिलीशन सिस्टमैटिकली ऑर्गेनाइज तरीके से, सेंट्रलाइज तरीके। భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై 6 మావోయిస్టు దళ సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందినవారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ సహాయంగా 25,000 ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ 6 సభ్యులకు సంబంధించిన చెక్కును అందజేశారు. గత 8 నెలల్లో మొత్తం 320 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. ఈ లొంగుబాటు కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా పాల్గొన్నారు.